1982-2024 సంధ్యా థియేటర్ చరిత్ర. తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అంతటి చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడే పెద్ద థియేటర్లు మొదలవుతున్నాయి. 70mm థియేటర్లు దేశంలో కొన్ని మాత్రమే ఉన్న సమయంలో సంధ్యా థియేటర్ ప్రస్థానం మొదలైంది. 1980లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రారంభమైన సంధ్యా థియేటర్లో మొదటగా హిందీ సినిమా షాలిమార్ ప్రదర్శింపబడింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ షోలే సంధ్యా థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడి నుంచి సంధ్యా థియేటర్ జర్నీ చారిత్రాత్మకంగా కొనసాగుతూనే వచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ మెయిన్ థియేటర్ గా చెప్పుకునేవారు. మల్టీప్లెక్స్ లో లేని రోజుల్లో సెలబ్రిటీలు మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ కి క్యూ కట్టేవారు. మొదటి రోజు తమ సినిమాలను థియేటర్లో చూడాలనుకున్న వారు, వారం మధ్యలో జనాలతో సినిమాలు చూడాలనుకున్న స్టార్స్ నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్లేవారు. అక్కడ అత్యధికంగా సంధ్యా థియేటర్లోనే సినిమాలను చూసేవారు. థియేటర్ ఒకప్పుడు 1500 మంది ప్రేక్షకుల కెపాసిటీతో ఉండేది. కానీ ఆ తర్వాత వసతులు పెంచుతూ మోడర్న్ గా మార్చిన సమయంలో 1323కి సీటింగ్ కెపాసిటీని తగ్గించడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎన్నో థియేటర్లు ఉన్న సంధ్యా థియేటర్ చాలా స్పెషల్ థియేటర్ గా స్టార్స్ చెప్తుంటారు. ఈ థియేటర్ లో తమ సినిమా పడాలి అంటూ పెద్ద హీరోలు పోటీ పడేవారు. ఒకప్పుడు సంధ్యా థియేటర్ లో తమ సినిమా పడాలి అంటూ గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ థియేటర్ ను మెయిన్ థియేటర్ గా విడుదల చేసేవారు. ఒకప్పుడు సినిమాలు విడుదలయ్యే థియేటర్ల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అయితే సంధ్యా థియేటర్ ఖచ్చితంగా తమ థియేటర్ల జాబితాలో ఉండాలంటూ స్టార్ హీరోలు సెంటిమెంట్ గా నిర్మాతలకు చెప్పేవారు. సంధ్యా 70mm తో పాటు 35mm కూడా ఉంటుంది. 1981లో సంధ్యా 35mm థియేటర్ మొదలైంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సంధ్యా థియేటర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మృతి చెందడంతో థియేటర్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు చెప్పాలి అంటూ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లో ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుంటే సంధ్యా థియేటర్ మూతపడే అవకాశాలున్నాయి. ఈ విషయమై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.